హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కాబట్టి మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నామండి. మార్నింగే మా పనులన్నీ పూర్తి చేసుకొనైతే అన్ని సామాన్లు సర్దుకుంటున్నామనమాట. ఇంకా వాళ్ళ గురించైతే మా వారైతే కొన్ని ఫ్రూట్స్ అవి తెచ్చారనమాట. ఇంకా రస్కులు, కేకు కొన్ని సామాన్లనమాట. ఇంకా ఈ మధ్యన మా వదిన గారు వాళ్ళు వచ్చారు కదా! వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా కందులు, జంతికలు ఇవన్నీ తెచ్చారు కాబట్టి అందులో కూడా కొద్దిగా నేనన్నీ అమ్మ వాళ్ళకైతే పట్టుకున్నాననమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఫ్రూట్స్ ఏమీ దొరకవనమాట. ఎప్పుడైనా మేము వెళ్తే పట్టుకొని వెళ్తాము. లేకపోతే వాళ్ళు వచ్చినా సరే వాళ్ళ చేతైనా మేము ఇస్తూ ఉంటామన్నమాట. ఇంకా వేరుశనక్కాయలైతే మా అమ్మకనమాట ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా ఈ శనక్కాయలైతే మా వారే తెచ్చేశారు. నేనైతే ఇవి తెమ్మని చెప్పలేదు. నేను కొన్ని చెప్పాను తెమ్మని. ఇంకా కొన్ని తనకి గుర్తొచ్చినవన్నీ కొన్ని అయితే తెచ్చారు. తను మార్నింగే వెళ్ళి మార్కెటింగ్ చేసి అయితే వచ్చారనమాట. ఇంకా ఇవన్నీ అయితే నేను ఇప్పుడు స్నానం పూజ అన్నీ అయ్యాక అన్నీ సర్దుకుంటున్నాను అనమాట సామాన్లన్నీ. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే అదొక హ్యాపీనెస్ అండి. నాకైతే 2 రోజుల నుంచి మేమైతే బయలుదేరుతున్నాము వెళ్ళాలి అని. కాస్త మా వారికి పని ఉండి అలాగా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా సండే అనేసి బయలుదేరైతే మేము బయలుదేరుతున్నాము. ఇంకా ఈ మధ్యన మీకు చూపించాను కదా షార్ట్ వీడియోలో గాజులు కొన్నాను అనేసి ఎవరికి ఏంటి అని. అవి అమ్మ కోసమేనండి. ఎప్పుడైనా అమ్మ కోసం గాజులు నేను ఇక్కడే తీసుకుంటానన్నమాట. తను ఎప్పుడు గాజులు అక్కడ కొనుక్కోదు. ఇక్కడైతే నేను ఒక్కసారిగా ఒక 10, 12 ఇలా డజన్లు అయితే నేను కొనేస్తూ ఉంటానన్నమాట. గాజులు అయితే అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ బాక్స్లో పెట్టేసి శుభ్రంగా ప్యాక్ చేసేసానండి. ఇవన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళవలసిన సామాన్లు అనమాట. ఇంకా కొన్ని దొరకలేదు అనేసి మా వారైతే చెప్పారు. వెళ్ళే దారిలో కొన్ని మళ్ళీ తీసుకుందాంలే ఫ్రూట్స్ అవి అని చెప్పారనమాట. ఇప్పుడైతే మేము బయలుదేరిపోయామండి. ఇంకా దారిలో అయితే మీకు ఇప్పుడు చెప్పాను కదా అలా అనమాట. ఇక్కడ కొద్దిగా తీసుకున్నారనమాట. ఇంకా ఏవేవి దొరకలేదో మామిడి పళ్ళు ఇలా అనమాట. ఇంకా జామ పళ్ళు అమ్మకి ఇష్టం అనమాట. ఒక్కటే తీసుకున్నారు, అది పెద్దది దేశ పళ్ళు అయితే దొరకలేదు. ఇంకా దారిలో అయితే పెట్రోల్ కొట్టించారు. ఇంకా గాలి కూడా ఎక్కించేశారు. మేమైతే ఇప్పుడు మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఈరోజు అయితే క్లైమేట్ కొంచెం బాగుందండి. ఇంకా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఎండగా ఉన్నాం, ఇప్పుడు కొంచెం బాగుంది. ఇంకా మా వారికైతే మనసు ఒప్పలేదు. ఇంకా అరటిపళ్ళు కొందామని ఇంకా మళ్ళీ దారిలో ఆపారనమాట. ఇంకా ఇక్కడ అరటిపళ్ళు అయితే తీసుకున్నారు. ఇంకా క్లైమేట్ బాగుంది అన్నప్పటికీ ఇంకా చినుకులు అయితే స్టార్ట్ అనమాట. అక్కడైతే వర్షం గట్టిగా పడినట్టుంది. ఇంకా అప్పటికి తగ్గుతుంది. కొద్దిగా చినుకులు పడ్డాయి. మేమైతే కొద్దిగా తడిసాంలేండి. మాత్రం జర్నీ అయితే చాలా హ్యాపీ అనిపించింది. చల్లగా ఉంది, చాలా బాగుందనమాట. ఇంకా ఊరి దగ్గరికి వస్తున్నామన్నమాట. ఊరి దగ్గరికి వచ్చేటప్పుడైతే నా హ్యాపీ మరి చెప్పాల్సిన అవసరం లేదండి. మా వారైతే ఏదో ఒకటి అనేసి నాకు ఉడికిస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే గుడులండి, అమ్మవారి గుడి. ఇది సంతోషమాత గుడి అనమాట. చిన్నప్పుడైతే ఎక్కువగా వచ్చేవాళ్ళం అనమాట సంతోషమాత గుడికి. ఇవన్నీ తిరిగేవాళ్ళము. ఇది అమ్మ వాళ్ళ ఊరండి, ఎంట్రన్స్ అనమాట. ఇదనమాట బజార్ అనమాట. చూడండి ఎంత చక్కగా హ్యాపీగా ఉంటుందండి. నాకైతే స్టార్టింగ్ ఇక్కడి నుంచి అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వరకు అయితే అదొక హ్యాపీ అనమాట. ఏదో ఒకటి చెప్పి నాకు అక్కడ ఎగతాళి చేస్తూ ఉంటారు మా వారైతే. ఇంకా ఒకప్పుడైతే చాలా సరదాగా ఉండేది. ఇప్పుడైతే అంతగా లేదు ఊర్లోని. ఇక్కడ చెరువు మధ్యలో అనమాట రాములవారి గుడి అండి. చాలా బాగుంటుంది. నేను ఒక 2, 3 రోజులు ఉండుంటే మీకు అవన్నీ వీడియో తీసి పెట్టేదాన్ని. కానీ నేను ఉండడం అయితే అవ్వలేదు. ఇదైతే అమ్మ వాళ్ళ వీధి అనమాట. చిన్న వీధి అండి ఇది. ఇప్పుడైతే వచ్చేస్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి. చూడండి, ఇదేని అమ్మ వాళ్ళ ఇల్లేని. చూసారు కదా, ఇక్కడే అమ్మ వాళ్ళు ఉంటున్నారనమాట. ఇంకా మా బండి సౌండ్ వినైతే నాన్నైతే బయటకైతే వచ్చారు. అంటే ఈ టైంలో వాళ్ళు భోజనాలు చేసి పడుకునే టైం అనమాట. మా గురించి పాపం వెయిటింగ్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇలా ఉంటుంది చూడండి ఒకసారి. అది బయట అరుగు అనమాట. ఇది అంగటిల్లు. ఇంకా నాన్న కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారు. ఇదనమాట బెడ్రూమ్. ఇక్కడ ఏదో ఇద్దరు అలా సరిపోతుంది. చెప్పాలంటే ఇది చెల్లి వాళ్ళ ఇల్లు అండి. చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారనమాట అమ్మ వాళ్ళు. ఇంకా అమ్మ అయితే బిజీ అనమాట. మేము వచ్చాం కదా, వంటలో బిజీ అనమాట. ఇదనమాట 1 అవర్ అంటాం కదా, ఇంకా ఓపెన్ కిచెను ఇదనమాట 1 అవర్. ఇంకా అమ్మ అయితే ఇప్పుడు నాటుకోడి చేస్తుందండి.
నాటుకోడి కూడా మేమే తెచ్చామండి. మాంసం అయితే ఇక్కడ చికెన్‌లు, మటన్‌లు చికెన్ దొరుకుతది గానీ నాటుకోడి దొరకదు, మటన్ దొరకదు. మేమెప్పుడొచ్చినా మటన్ అది పట్టుకొని వస్తూ ఉంటామనమాట. ఈసారి నాటుకోడి తెచ్చాము. ఇంకా ఇక్కడ దేవుడి గదనమాట అమ్మ వాళ్ళది. అమ్మ వాళ్ళైతే చేపలు కొన్నారు. చేపల ఫ్రై నేనే చెప్పాను. నాకైతే అంతగా నచ్చదనమాట. ఈ మధ్యన మా ఇంట్లో తిని తిని బిజారేసిందనమాట మాంసం. అందుకే నేను చేపలు చెప్పాను కాబట్టి అమ్మ చేపలు తెప్పించి ఫ్రై అయితే చేస్తదనమాట ఇంకా. చూసారు కదా! ఇంకా అమ్మయితే బిజీ అనమాట. అయితే నేను చెప్పేసాను మేము వస్తున్నాం కదా! మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకో అమ్మ అంటే రెడీ చేసి పెట్టుకుంది. ఇంకా చేపలు కూడా అన్నీ కలిపేసి ఉంచేసుకుందనమాట. మేము వచ్చే టైంకి చేపలు ఫ్రై చేస్తానని. చేపలైతే ఫ్రై చేసేసింది. ఇంకా చేపల్లో ఉంటది కదా! సొన ఫిష్ ఎగ్ అంటారు. వాటిని కూడా మేము ఎక్కువగా తింటామనేసి ఇలా అనమాట చేసింది. ఉల్లిపాయ ముక్కలు అన్నేసి చిన్న అట్లలాగా వేసింది. ఇంకా అమ్మాల పెరడిది. ఇంకా అమ్మాళ్ళు ఇలా డ్రమ్‌లో నీళ్ళు ఉంచుకుంటారనమాట. స్టాక్ పెట్టుకొని వాడుతూ ఉంటారు. ఇంకా కొన్ని కొన్ని చెట్లయితే వేసుకున్నారు పెరడులోని. ఇదైతే మిరపకాయల చెట్టండి. ఎంత చక్కగా చెట్టు నిండా కాయలున్నాయో. ఎంత బాగున్నాయి. నాకైతే ఇలా అంటే చాలా ఇష్టమండి. నేను ఈ పెరట్లోనే సగం టైం అయితే గడుపుతాననమాట. నాకు అంత ఇష్టం. కాకపోతే వెళ్ళేదే లేదు, ఉండేదే ఎక్కువగా లేదనమాట. వెళ్ళినా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తుంటాము. అలా ఉంటుంది. ఇంకా కరివేపాకు చెట్టు అంటే చాలా ఇష్టం అనమాట. మేము ఎక్కువగా కరివేపాకు వాడుతూ ఉంటామండి. ఎప్పుడు వెళ్ళినా ఎక్కువ తెచ్చేసి నేను పొడి చేస్తూ ఉంటాను కరివేపాకు పొడి. ఇది గోరింటాకు చెట్టు ఈ మూలకుంది. గోరింటాకు కూడా చాలా బాగా పండుతుంది. కరెంట్ వెళ్ళిపోయిందని నాకైతే ఫ్యాన్ అమ్మాయిలో పట్టుకొని ఉంది. ఇంకా అయితే గాజులు తెచ్చాను కదా! అమ్మ అయితే గాజులన్నీ చూసుకుంటుంది. అటు కుక్కర్ పెట్టింది. మా నాన్నకి అప్పచెప్పింది విజిల్స్ ఎన్నొస్తున్నాయో లెక్క పెట్టమని. ఇంకా నేను తెచ్చిన గాజులన్నీ అయితే అమ్మకైతే అన్నీ నచ్చాయన్నమాట. అంటే గాజులు కలర్స్ వదలకుండా ఉండాలన్నమాట. ఎన్ని రోజులు వేసినా కలర్ వదలకూడదు. అలాంటి గాజులు ఇష్టం అనమాట. అలాంటివి అన్నీ ఎంచుకొని తెచ్చాను. గాజులైతే అమ్మకి నచ్చాయి. హ్యాపీ. ఇంకా కొన్ని మంచి గాజులు ఏవైనా ఫంక్షన్‌కి గట్రా వెళ్ళినప్పుడైతే వాడుకో అని చెప్పాను. మామూలు గాజులు డైలీ యూజ్ గాజులైతే తెచ్చాను. ఇంకా నేను తెచ్చిన సామాన్లు అన్నీ సర్దుకుంటుందనమాట. ఏదో హ్యాపీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే ఏదో మనకి తోచింది తీసుకెళ్ళటం అలా మాకు అలవాటనమాట. మా వారు కూడా ఎప్పుడైనా ఏమి వద్దు అలా ఏమనరు. ఎప్పుడైనా అంటారు. ఇంకా వీళ్ళు భోజనం అయితే ఈరోజు 12:30 అయిపోయింది. ఎప్పుడైనా 10కే తినేస్తారు. నాన్నైతే ఫస్ట్ తినేశారు. ఇప్పుడు అమ్మ తిన్నది. ఇంకా గిన్నెలైతే తోముతుంది అమ్మ. మాకైతే సింక్‌లో నిల్చొని తోమడం అనమాట. వీళ్ళు చక్కగా కూర్చొని తోమేస్తారు. మేము ఒక్క నిమిషం కూడా కూర్చోలేము. ఇంకా మేము బయలుదేరిన టైం అవుతుందనేసి ఇంకా గోరింటాకు అన్నీ తీస్తుందనమాట. గోరింటాకు అయితే చాలా బాగా పండుతుందండి. అమ్మ వాళ్ళ పెరట్లోని ఎర్రగా పండుతుంది. ఆషాఢ మాసం కదా! ఎప్పుడైనా నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తుంటాను, వస్తూ ఉంటాను. ఇంకా తలుపులయ్యి పిల్లి వెళ్ళిపోద్ది. కూర మొత్తం తినేస్తుందన్నది. ఇంకా గోరింటాకైతే నేను కాళ్ళు చేతులు అన్నీ పెట్టుకుంటాననమాట. ఇంకా కరివేపాకు సగం అయితే నేను తీసుకున్నాను. ఇంకా ఆల్రెడీ కరివేపాకు పొడి చేసేసింది అమ్మ. కరివేపాకు పొడి, కంది పొడి అన్నీ చేసేసి నాకు డబ్బాల్లో పెట్టిందనమాట. ఈసారి నేను ఇంటికెళ్ళాక గుండ చేయను. ఈ ఆకేని వీళ్ళకి వాళ్ళకి పంచడం తప్ప ఇంకేంటి. ఇప్పుడైతే అమ్మ వాళ్ళది చిన్న ఫ్రిడ్జ్ అండి. ఇలా కుండకనమాట క్లాత్ కట్టేసి వాటర్ ఉంచుకుంటారు. చాలా మంచిది. ఇదే హెల్త్‌కి మంచిది ఫ్రిడ్జ్ కన్నా. ఫ్రిడ్జ్ అయితే వాళ్ళు వాడరు కాబట్టి ఇలా వాడుకుంటారు. ఇప్పుడైతే మేము టీలు తాగేసి బయలుదేరిపోయామండి. ఇంకా ఇప్పుడైతే 5 అయింది. బయలుదేరిపోయాము. ఇంకా ఉండమన్నారు కానీ ఇంకా ఇచ్చాపురం వెళ్ళాలని బయలుదేరిపోయామండి. ఇంకా ఇప్పుడు ఇచ్చాపురం బయలుదేరాము. ఇచ్చాపురంలో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అయితే ఇది మళ్ళీ వెళ్ళేటప్పుడు దారిలో అనమాట అలా వీడియో తీశాననమాట. ఇంకా ఈ గుడికి వెళ్ళాలని ఆశ, కానీ ఈరోజు నాన్ వెజ్ అవి తిన్నాను అనేసి మరి నేను గుడికైతే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే అప్పుడు నాన్న కూడా హోటల్ పెట్టేవారనమాట. ఒక బండి అనమాట, స్వీట్ బండి. మేమైతే రోజు వచ్చేవాళ్ళమండి. అవన్నీ జ్ఞాపకాలండి. ఒక్కొక్కసారి గుర్తుకు బాగా వస్తూ ఉంటాయి. ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు కదా! వాళ్ళందరూ తెలిసిన వాళ్ళని. ఎప్పుడొచ్చావు ఏంటని నాతో మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది ఉండేవారు. ఇప్పుడు ఎవరూ లేరు. ఇక్కడ మా పిన్ని చిన్నన్న అవుతారండి సొంత. వీళ్ళైతే కిరాణా షాపు. వీళ్ళు కూడా మాకు పలకరించారు, ఆపారు, మాట్లాడారు. ఇంటికి రమ్మన్నారు. లేదు కలిసాం కదా వెళ్ళిపోతున్నాం అనేసి మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడ నుంచి ఇచ్చాపురం వెళ్ళే దారిలో ఇంకా ఒక గుడికైతే వెళ్ళాము. ఎక్కడైతే ఇంకా మాకు ఈ సంతస్మాత గుడి ఇవి దాటుతుంటే మాత్రం ఏదో ఒక ఇదనమాట, నాకు మనసులో ఒక చిన్న బాధ అయితే ఉంటుంది.
కానీ తప్పదు కదా, ఏం చేస్తాం, ప్రతి ఆడపిల్లకి ఉండేది అది. ఇంకా మేము ఇచ్చాపురం వెళ్ళే దారిలో ధనాలమ్మ గుడి అండి, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఈ తల్లి గుడి చాలా బాగుంటుంది కూడా, ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే కొద్దిగా ఇక్కడ ఆగి ఇంకా తల్లిని దర్శనం చేసుకున్నాము, శుభ్రంగా దండం పెట్టుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మేము బయలుదేరిపోయామండి. అయితే ఈ వచ్చే దారిలో బోల్బం భక్తులందరూ శివుని కోవిలకి అనమాట వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. ఆదివారమే వీళ్ళందరూ స్నానం చేసి తడిబట్టలతో కావడిలు పట్టుకొని నది వాటర్ పట్టుకొని అనమాట ఈశుని దగ్గరలో ఉన్న వాళ్ళు మొక్కుకున్న ఈశుని కోవిలకి అయితే వెళ్తారు. మార్నింగే సోమవారం చేరుకుంటారు. ఇదైతే శ్రావణ మాసం అండి. మా ఒరిస్సాలో శ్రావణ మాసం సోమవారాలకు అనమాట ఇలా ప్రత్యేకత అనమాట. నైట్ అంతా నడుస్తారండి. ఇలా నడిచి మార్నింగే ఈశ్వరుని కోవిలకి చేరుకొని లింగాలకి అనమాట అభిషేకం చేస్తారు. వీళ్ళు పట్టుకొని వెళ్ళిన వాటర్ని అనమాట. ఈ నెలంతా చాలా నియమంగా నిష్టలతో ఉంటారనమాట. ఇది ఒరిస్సాలో ఒక ప్రాముఖ్యత అనమాట. ఇంకా ఇప్పుడు మా వారి మేనమామ వాళ్ళ భార్య అనమాట, వాళ్ళ ఇంటికైతే వచ్చాము. వాళ్ళ మేనమామ గారింటికి. వాళ్ళు కూడా ఇచ్చాపూర్లో ఉంటున్నారనమాట. ఇంకా ఈ పిన్ అయితే టీ పెడుతుంది మా గురించి అనమాట. ఇక్కడ నుంచి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, 2 కొడుకులు 2 కోడళ్ళు 3 మనవలు అనమాట. ఇంకా వీళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళ ఇంట్లో డిన్నర్ చేయమన్నారు. ఇక్కడైతే మేమైతే డిన్నర్ చేసేసామండి. ఇంకా చుక్కా రొట్టి అవి తినేసి ఇక్కడ మేమైతే ఇప్పుడు బయలుదేరాము. ఉండిపోమన్నారు నైటు, లేదు ఇంకా పని ఉందనేసి అయితే మేమైతే బయలుదేరిపోయాము. అప్పటికే చాలా లేట్ అయింది, 8:30 అయిందనమాట. మేమైతే ఇక్కడ తినేసి ఇప్పుడు బయలుదేరిపోయామండి. ఇంటికి వెళ్ళేటప్పుడైతే మాకు 9 అయ్యిందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.